సంస్థాగత నిర్మాణానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తించి వారికి బాధ్యతలు పదవుల ద్వారా అప్పగించి రాబో ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఏ విధంగా చేయాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని గుర్తించాలి అని పోయిన వారం జిల్లా స్థాయిలో మీటింగ్ జరిగి పెద్దలు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్గా అసెంబ్లీ స్థాయిలో మా నాయకులకు వివరించడం కోసం ఈరోజు ఇక్కడ కలవటం, తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలా అందరు నాయకులు ఇక్కడికి రావటం, వెంకటగిరి కార్యకర్తలకు నాయకులకు స్ఫూర్తినిచ్చే విధంగా పలు విషయాలు పంచుకోవటం జరిగింది. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామని పెద్దల ఆదేశాల మేరకు ఇచ్చిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజల కోసమే ఉంటాయని తెలియజేస్తూ ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజల కోసమే పోరాడతాము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఎక్కడికి వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన వారిని అందరికీ నమస్కారం అండి. మీరు చేసిన అందరికీ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని పటిష్టపరిచే విధంగా గ్రామస్థాయి నుంచి స్టేట్ వరకు, స్టేట్ లెవెల్ వరకు, గ్రామస్థాయి, మండల స్థాయి, కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకుంటూ భవిష్యత్తులో వైసీపీ పార్టీ అధికారానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 1924లో 2024లో అబద్ధాలు చెప్పి ప్రజలందరికీ అపోహగా గత గవర్నమెంట్ ఎన్నో తప్పులు చేసిందని అబద్ధాలు చెప్పుకుంటూ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఉదాహరణకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా 13వ తారీఖు ఎలక్షన్ ఉంటే 10వ తారీఖు ప్రకటనలు ఇచ్చారు, పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఏకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాంగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ అన్నీ దోచుకుంటున్నారు అని. అలానే చాలా కార్యక్రమాలపైన జగన్ గారి పైన అభాండాలు వేస్తూ, అబద్ధాలు చెబుతూ ఎక్కువగా హామీలు ఇచ్చి అధికారం రావటం జరిగింది. కానీ ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక రెడ్ బుక్ పరిపాలన ఒకటే నడుస్తూ ఉంది. ఈవెన్ అమరావతిని కడతాం అంటున్నారు, కానీ టోటల్లో స్టేట్లో ఉన్న సంపదనంతా తీసుకెళ్ళి ఒక అమరావతినే కట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ మిగతా స్టేట్ అంతా ఏం చేయాలి? రాయలసీమ ఏమవుతుంది, నెల్లూరు ఏమవుతుంది, ప్రకాశం ఏమవుతుంది, వైజాగ్, శ్రీకాకుళం, మిగతా అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రయత్నం చేశారు. కానీ వారు చేసిందంతా తప్పని అబద్ధాలు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం సింగిల్గా వారు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు తెలుగుదేశం. అలాంటిది బీజేపీని, జనసేనను కలుపుకొని అబద్ధ హామీలు ఇచ్చుకొని గవర్నమెంట్కి రావడం జరిగింది. కానీ ఈరోజు
ప్రజలు ఎవరు సామాన్యులు ఈవెన్ ఒక వెంకటగిరి కానీ చిన్న చిన్న ఊర్లలో కూడా అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు. 80% ప్రజలు హ్యాపీగా లేరు ప్రజలు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళా ప్రజలకు రైతులు కానీ ప్రజలు ఆనందంగా ఉండాలి, మంచి ప్రభుత్వం రావాలి, సంక్షేమ ప్రభుత్వం రావాలంటే మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తప్ప మంచి అభివృద్ధి లేక ముందుకు రాదు. ఆ ముఖ్య కారణం వల్ల ఈరోజు మా పార్టీని పటిష్టం చేసుకొని భవిష్యత్తులో కార్యకర్తకు ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఈరోజు జరిగిన వెంకటగిరిలో జరిగిన ఈ కార్యకర్తల మీటింగ్లో వారందరూ ఉత్సాహంగా రెడ్ బుక్ పరిపాలన పెట్టి ఎంత బెదిరిస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఎక్కడ నేను ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా ఎక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు తగ్గట్లేదు. అందరూ ఉత్సాహంగా నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఆయన సీఎం చేయాలని కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వ్యక్తిగత అభిప్రాయమే కానీ ఇండియాలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే 3 ఎలక్షన్ను సింగిల్గా ఫేస్ చేశారు. జనసేన వారు ప్రయత్నం చేసి ఉండొచ్చు జగన్ గారితో కలిసి చేయాలని. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా పాపం రిక్వెస్ట్ చేశారు, మాతో ఇవ్వండి, మేము బీజేపీకి అగనిస్ట్ ఉన్నాం కదా ఆల్ ఇండియాలో, మాతో కూడా మాకు కొన్ని అవకాశం ఇవ్వమని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ అలా మనం ఇంకొక పార్టీతో కలిస్తే రేపు అధికారం పంచుకోవడం అడ్మినిస్ట్రేషన్కు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మనము పార్టీని సింగిల్గానే ముందుకు నడిపించుకోవాలి. ఈరోజు కూడా నెక్స్ట్ టైం చూడండి, మీరు ఏ రోజు ఎలక్షన్ వచ్చినా జగన్ గారు సింగిల్గానే వెళ్తారు, ఎవరి సపోర్ట్ అక్కర్లే. వారికి ప్రజల సపోర్ట్ ఉంది, వారి సంక్షేమ పథకాలు గుర్తించారు, వారు చేసిన అభివృద్ధిని కూడా గుర్తించారు ఇప్పుడు. కాబట్టి వారు ఎప్పుడు సింగిల్గానే వెళ్తారు. వచ్చిన తర్వాత వారు నిర్ణయిస్తారు, ఏది ప్రజలకు అవసరమో దాన్ని మాత్రమే చేస్తారు జగన్ గారు. ఆ అభిప్రాయాలు అందరి అభిప్రాయాలు తీసుకొని జగన్ గారు ప్రజల అభిప్రాయం వరకే ముందుకెళ్తారు. జగన్ గారు చెప్పింది వైజాగ్ను ఫైనాన్షియల్ హబ్ చేస్తానన్నారు. రాజధాని మీన్స్ ఆయన ఆ లాంగ్వేజ్లో మాట్లాడారు. ప్రతి స్టేట్ ఇప్పుడు కేరళలో ట్రివేండ్రం ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, మరి కొచ్చిన్ ఉండేది ఫైనాన్షియల్ క్యాపిటల్. ఈవెన్ ఎనీ ఇండస్ట్రీ ఎనీ ఐటీ ఉన్నది కొచ్చిన్లో జరుగుతుంది. ఇప్పుడు ముంబైలో అలానే జరుగుతుంది. నాగపూర్లో 2 రాజధానులు ఉన్నాయి కదా, నాగపూర్ అండ్ ముంబైలో జరుగుతుంది. అట్లా చాలా స్టేట్స్లో ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో బెంగళూరు అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఈవెన్ బెల్గాంలో కూడా సభలు పెడుతున్నారు, ఒక సీజన్లో సభలు పెడుతున్నారు. మేము మన పార్లమెంట్లో నేను గురుమూర్తి గారు కూడా రిక్వెస్ట్ చేశాం, పార్లమెంటును కూడా సౌత్లో పెట్టండి, సౌత్లో అట్లీస్ట్ ఒక వింటర్ సీజన్ పెట్టండి, పొల్యూషన్ బాగుండట్లేదు, సౌత్కి కూడా ఒక గుర్తింపు ఇవ్వండి అని కూడా అడిగాం. దానికి తమిళనాడు ఎంపీలు కానీ కర్ణాటక ఎంపీ కేరళ ఎంపీలు కూడా సపోర్ట్ చేశారు. భవిష్యత్తులో అది కూడా రాబోతుంది. అలా రాయలసీమ కూడా ఒక గుర్తింపు ఉండాలి కదా, రాయలసీమలో ఒక కోర్టు పెడతామనడంలో తప్పే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, అమరావతిని పేరుకు అడ్మినిస్ట్రేషన్ కోసంగా అమరావతిని కడుతున్నారు, వైజాగ్నే కదా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జగన్ రెడ్డి గారు అడిగింది అదే కదా ఆ రోజు. వైజాగ్ను ఈరోజు మనకు ఒక సిటీ ఉందంటే ఎక్కడ చెప్పండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ పెట్టినా మరి వైజాగ్ ఎందుకు వెళ్తున్నారు? ఏ బిజినెస్ మ్యాన్ రావాలన్నా వైజాగ్ ఎందుకు తీసుకెళ్తున్నారు? మరి విజయవాడలో అమరావతిలో పెట్టచ్చు కదా, ఇక్కడ ఏమీ లేదు చూపించేదని. మనకు కాస్మోపాలిటన్ సిటీ వైజాగేనండి. బెంగళూరుకి, హైదరాబాద్కు, ఢిల్లీ, ముంబైకి మనం పోటీ పడాలంటే మనకున్న సిటీ వైజాగ్. తక్కువ డబ్బుతో క్యాపిటల్గా రన్ చేయొచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్గా. థ్యాంక్ యూ. గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు చూస్తాం. దానిలో భాగంగా మన రాష్ట్రం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతూ ఏదో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కారం చేసేసి దానికి గాను 397 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాము, మేము అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాము అని చెప్పండి. అంతకు ముందు రోజేమో ఇది ముందు గవర్నమెంట్లోనే రీసర్వే చేయడం జరిగింది అని చెప్పారు. మరి ఏమో వాళ్ళ పార్టీలోని పెద్దలకి ఏమన్నా కోపం వస్తుందనేమో వెంటనే మళ్ళా మాట మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడడం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సూటుగా అడుగుతాము,
2023 మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాన్యువల్ రిపోర్ట్లో 20th డిసెంబర్ 2023వ తేదీన వచ్చినటువంటి రిపోర్ట్ను ఒకసారి చూడండి. దాంట్లో ఏమిచ్చారు? ఈ దేశంలో దాదాపుగా 168 జిల్లాల్లో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ 90 నుంచి 95% పూర్తయిందని, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అగ్రభాగాన ఉందని 99%. ప్లాటినం గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత శరవేగంగా ల్యాండ్ డిస్ప్యూట్లని పరిష్కరించి అత్యంత ఖచ్చితత్వంతో ఈ రీసర్వేని చేయడం జరిగింది. దీనిలో భాగంగా తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 9th ఆగస్ట్ 2024న కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దానిలో భాగంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 2024-2025 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మినిస్ట్రీ నుంచి చీఫ్ సెక్రటరీకి అందినటువంటి లేఖ. దానిలో భాగంగానే ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి? 9 ఆగస్ట్, 19th ఫిబ్రవరి 2025 ఫండ్స్ రిలీజ్ అయినటువంటి కాపీస్ ఇవన్నీ. సో ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండేటివి. మీరు మాటలతో చేసినటువంటి పనుల్ని కప్పుపుచ్చి చేసినటువంటి అబద్ధ ప్రచారాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోతారులే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మాట్లాడడం అనేటి మాటలు రికార్డ్ అయి ఉంటాయి. ఎవరైనా ప్రజలు సోషల్ మీడియా యుగంలో ఎవరైనా చూడొచ్చు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ఎక్కడ చెరిగిపోవు. యాన్యువల్ రిపోర్ట్స్ గాను లేదంటే వచ్చినటువంటి లేఖల రూపంలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు క్రెడిట్ చోరీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని చెడుగా చూపించి ఇప్పుడు ఏదో మంచి చేస్తున్నాం చెప్పడం అనేది ప్రజలంతా అమాయకులు కాదు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇంకొకటి సివిల్ కోర్ట్స్ అధికారాలని క్యాన్సిల్ చేశారు. ఏదన్నా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే సివిల్ కోర్టులోకి పోయే అధికారాలు హరింపజేశారు. దానివల్ల ప్రజలకి ఇబ్బందులు గురి చేశారని మీరు ఆరోపణ చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం కాదు. కోర్టుల చుట్టూ ఏ విధంగా తిరుగుతుంటున్నారో మనం ప్రతినిత్యం చూస్తాం. ఈ కోర్టు జిల్లా కోర్టు దాటి మామూలు కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ కొన్ని గైడ్లైన్స్ రూపొందించి ఈ మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 38th షెడ్యూల్లో ఇవన్నీ పొందుపరచడం జరిగింది. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే హైకోర్టుకి అప్రోచ్ కావచ్చు. సో ఇట్లా ఎన్నో వెసులుబాటుతో ఎక్కడా కూడా జీరో ఎర్రర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది. ప్రజలందరూ మేలుకోరి, వాళ్ళ కుటుంబాల మేలుకోరి, చిన్న చిన్న భూ సమస్యలు తగాదాల వల్ల హ్యూమన్ రిలేషన్స్ దెబ్బ తగలకుండా ఉండాలని, ఈ రాష్ట్రంలో సుఖశాంతులతో అందరూ బాగుండాలని ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి పథకం. మీరు క్రెడిట్ చోరీ చేస్తే చోరీ అయ్యే పథకం కాదు. ఏది చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీతో నిబద్ధతతో చేస్తారు. అలాగే ఎప్పటికీ 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో నిల్చుండే పథకాలు, ప్రజలకి మంచి జరిగే పథకాలు చేస్తారు. అవి గుర్తుంచుకుంటే మంచిది. ఇంకొకసారి ఇలాంటి క్రెడిట్ చోరీ పనులకు పాల్పడి అబాస్ పాలు కావద్దని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం. బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో పెద్దలు సోదరులు రఘునాథ్ రెడ్డి గారు అదేవిధంగా మరొస్తే ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలనని ఈ రోజునటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనని బేరీజ్ వేసుకొని ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనేటువంటి ఆతృత ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పరిపాలన అంతా అవినీతి, చంద్రబాబు నాయుడు అబద్ధాలు తప్ప ఎక్కడా కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్పామంటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది. నేను రామ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూడా మొన్న కండలే రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాం. అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు డొంక తిరుగుడు మాట్లాడుతున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య ఏంటి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని నిలిపివేశాడు అని చెప్పాడు. మేము అడిగేది నువ్వు దానికి సమాధానం చెప్పు. ఈరోజు మాకు అనుమానాలు ఉన్నాయి. నువ్వు ఆపినప్పుడే ఏదో ఒక విధంగా లోపాయకారి ఒప్పందంతో ఆపేసావు అనేటువంటి అనుమానం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందంటే మేమిద్దరం దాని మీద చర్చించలేదు, చర్చించిన మీదట ఆ నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పలేక, ఎందుకంటే వాస్తవం దాచిపెట్టలేక దానికి సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడితే రేపటి రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నెల్లూరుకు కూడా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం రోజుకు 3 టీఎంసీలు తీసుకుంటామో సోమశిల రిజర్వాయర్కి వస్తుంది, సోమశిల నుంచి కండలేరుకి వస్తుంది. ఎన్ని సందర్భాలలో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు మాకు సమృద్ధిగా సాగునీరు అందించని అడిగారు. ఎన్ని సందర్భాల్లో పంటలు వేసాం, ఆ పంటలకు నీళ్లు లేక ఎండిపోయినాయి, వదిలేసినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చివరి 3-4 తడులకు సంబంధించినటువంటి పంటలు పండించుకోవడానికి సోమశిలకు తెచ్చుకుంటాం, సోమశిల నుంచి కండలే రిజర్వాయర్కి తెచ్చుకొని అటు సోమశిల రిజర్వాయర్ కింద ఉండేటువంటి వాటితో టైలెండ్ వాటితో పాటు ఈ పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కండలే రిజర్వాయర్ కింద సాగుబడి ఉన్నటువంటి వాటి కూడా మనం నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మమ్మల్ని ఏమో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా కూర్చోబెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాపూరు స్టేషన్కి తరలించారు. అవతల వాళ్ళని ఇదే పోలీసు దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి మొత్తం చూపించారు. వాళ్ళు అక్కడ పోయి రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడిపోయారు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉంటే అరిష్టమా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అరిష్టమా. చంద్రబాబు నాయుడు ఏ రోజు పాదం మోపినా రైతులకు అరిష్టము దరిద్రం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటలు మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. కాకపోతే మేము చెప్పేది ఏమిటంటే ఈరోజు మీరు గమనించండి తేడా. మీరు అంతమంది 4 ఎమ్మెల్యేలు, కార్లు, పైన మళ్ళీ మీ అధ్యక్షుడు ఫోన్లు ఇన్ని చేస్తే మీరు తీసుకువెళ్తే ఎంతమంది రైతులు వచ్చినారు? దారి పొడిగిత నెల్లూరు దగ్గర నుంచి ఇటు రాపూర్ రూటు, నెల్లూరు రూటు, మనుబోలు రోడ్డు, సైదాపురం రోడ్డు, ఆ పక్క నుంచి కొలవాయి రోడ్డు అన్ని దగ్గరలా ఆపి దిగ్బంధనం చేసి ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పోలీస్ ఫోర్స్ అన్నీ పెడితే మాకెంతమంది రైతులు వచ్చారంటేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా మమ్మల్ని అణగదొక్కి అది ఉధృతం కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పనిసరిగా రైతుల్లో ఈరోజు అది ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఆపేసాడు అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడ విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఒకటే, ఏది మాట్లాడటం లేదు. ఎందుకంటే పాపం నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఆడబిడ్డ నిధి ఇస్తానన్నాడు, ఎగ్గొట్టాడు. దాన్ని ఏ విధంగా అధిగమించాలంటే మనం చెప్తున్నాడు 20 లక్షల కోట్లు డబ్బు వచ్చేసిందంట పెట్టుబడులు. సరే ఆయన పాపం ఇంగ్లీష్లో మాట్లాడలేక చెప్పినట్టు ఉండాలి. 23 లక్షల కోట్లు ఉద్యోగాలు వచ్చాయని చెప్పాడు. అది ఆయన ఇంగ్లీష్ అట్లా ఉంటుంది. అది ఆయన 23 లక్షలు అని చెప్పాడు. నేను అనుకుంటున్నా ఆయన 20 లక్షల కోట్లు వచ్చామని 23 లక్షల కోట్లు ఉద్యోగాలు అన్నాడు. అంటే 23 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడుని అదిగేది ఒకటే. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది సచివాలయ వ్యవస్థ ఉంది. దాని దగ్గర ఒక నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయగలరా, చూపించగలరా? ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి ఎంతమందికి ఇచ్చాం, ఈ గ్రామానికి ఎంతమంది ఇచ్చాం, ఈ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగాలు పంచాం మేము వచ్చిన తర్వాత అని చెప్పేటువంటి ధైర్యం మీకుందా? లేనటువంటి పరిస్థితుల్లో జనాలను మోసగించడానికి ఏదో ఇంత ఇచ్చేసానని చెప్పి టోటల్గా ఆయన ఉద్యోగాలని చెప్పి ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని భ్రమలు కల్పించడానికి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మోసాలు అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలకు గుర్తుంది. గురించి నేను ఇక్కడ సమావేశంలో కూడా ఒక మాట చెప్పాను. ఎవరైతే దమ్ము ధైర్యం ఉందో వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరికైతే అది లేదో కారణాలు వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు
ఈరోజు మా మీద చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడినట్టే ఈ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి మేము పెద్దగా విలువనివ్వం, పట్టించుకోం.